శవాల కోట గురించి ఇదివరకు మీరు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి కోటలను నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ప్లాన్ని ముందుగానే తయారు చేయించుంటారు. అది ఖచ్చితంగా మీ వంశం వారి దగ్గరే ఉండుంటుంది. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామని వచ్చాను. ఆ కోటకు సంబంధించిన ప్లానింగ్ని భద్రంగా ఓ ట్రంకు పెట్టెలో దాన్ని దాచాం. కోటకు సంబంధించిన వివరాలన్నీ ఆ మ్యాప్లో తెలుస్తాయి. అయితే తొందరగా ఆ మ్యాప్ని చూపించండి జగన్నాథం గారు. రండి చూపిస్తాను. కోటకు సంబంధించిన ప్లానింగ్ మ్యాపు ఇదేనమ్మా. ఇది కోటకి ముందు భాగం. ఇవి ఈ కోటకి నలుదిక్కులు ఉన్న 4 ద్వారాలు. ఇంకా లోపల దాదాపు 32 గదుల వరకు ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద గదులు. ఒక్కో గదిలో ఒక్కో కుటుంబం ఉండొచ్చు. అంతలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మా వారంతా చనిపోయి భూత ప్రేతాత్మలకు అది నిలయంగా మారిపోయిందో అప్పటినుంచి కోటలోని చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. ఎలాగైనా కోటలోకి చేరుకోవాలి. ముందున్న ద్వారం నుంచి పోవాలి అంటే వశీకర ప్రయోగం వలన అగ్ని అడ్డం పడుతుంది. మిగిలిన 3 ద్వారాల నుంచి లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందా? ఇందాక నేను చెప్పినట్టు కోట బాగా శిథిలావస్థకు చేరుకోవడం వలన ఉత్తర దక్షిణ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. పడమర దిక్కునున్న ఒక్క ద్వారం మాత్రం ప్రవేశానికి అనువుగా ఉంటుంది. అయితే ఆ తలుపులకు పెద్ద తాళం వేసి ఉంటుంది. దాని తాళం మాత్రం మన దగ్గరే ఉంది.